కానీ ఇక్కడ మీరు కాక్రోచ్ జనతా పార్టీ విషయాన్ని తీసుకుంటే గనక ప్రజలలో కలిగించిన అంటే ఇంతకుముందు బీజేపీని ఎవరు ఏమన్నా ధైర్యం చేయలేదు, మాట్లాడలేదు ఎవరు. ఇప్పుడు వీడియోలు చూస్తున్నారు కదా, అంటే ఇట్లా ఇంతలా ఎందుకు చేస్తున్నట్లు అంటే కారణం ఏమిటి? అంటే అది యాంటీ బీజేపీ అని అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎక్కడ ఏ రకమైన అవకతవకలు, అన్యాయాలు జరిగినా కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. యూత్‌లో ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అయితే ఈ యూత్ ఫ్రస్ట్రేషన్‌ను కరెక్ట్ లైన్‌లో గనుక మలపగలిగితే డెఫినెట్‌గా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, వాళ్ళు చేయాల్సిన పనిది. వాళ్ళంటే ఎంతో కొంత గౌరవం ఉంది యూత్‌కి. సరే రాజకీయంగా ఆయనను అణగదొక్కడానికి అరవింద్ కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టొచ్చు. కానీ యూత్‌లో ఆయనంటే ఒక నమ్మకం ఉంటది. అటువంటి వాళ్ళు దీన్ని నడిపించాలి. వీళ్ళున్నారు కదా మన యోగేంద్ర యాదవ్. యోగేంద్ర యాదవ్ గానీ, ప్రశాంత్ కిషోర్ గానీ, ప్రశాంత్ భూషణ్ గానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే దేశ రాజధానిలో ఉండి అభ్యుదయ శక్తులుగా చలామణిలో ఉన్నారో, ఇంకా చాలామంది జర్నలిస్టులు కావచ్చు, అక్కడున్న నేషనల్, ఇంటర్నేషనల్ జర్నలిస్టులు ఉన్నారు, మార్పు కోరుకుంటున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు నడిపించాల్సిన అవసరం ఉంది అభిజిత్‌ని. ప్రకాష్ రాజు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు ఆందోళనలో. వారిపైన వారి కార్యాచరణ ఆలోచన పైన మీ వ్యాఖ్య ఏమిటి? ఆయన చాలా అభ్యుదయవాది. ఆహ్, ఆయన నేను పర్సనల్ కలవలేదు, ఫోన్‌లో మాట్లాడాను. కొన్నిసార్లు ఆయన స్పీచెస్ అన్నీ కూడా విన్నాను యూట్యూబ్ ద్వారా. బట్ ఐ లైక్ హిమ్. ఆయన ఆయన లోపల ఆయన నాలాగానే ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. కాకపోతే ఆయన ఇంకా శక్తి ఉంది కాబట్టి ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతున్నాడు. డెఫినెట్‌గా కాక్రోచ్ జనతా పార్టీకి మాలాంటి వాళ్ళం అండగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇంతకంటే బెస్ట్ అవకాశం మళ్ళీ రాదు. కాకపోతే దేశ రాజకీయాలే కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా అట్లాంటి యూనిట్స్ ఏర్పడాలి. ప్రొటెస్ట్ చేసే ఒక వాయిస్ ఉండాలి. డెమోక్రసీ కోసము వినిపించే ఒక గొంతు కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ప్రశ్నించే గొంతు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ గొంతు కాక్రోచ్ జనతా పార్టీ కావాలి. కానీ భారతీయ జనతా పార్టీ గడిచిన పుష్కర కాలంలో ఎన్నడూ ఇంత వ్యతిరేకతను చూడలేదు. సోషల్ మీడియాలో, మీడియాలో చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన వీడియోలో కౌంటర్ వీడియోలు చాలా ఎఫెక్టివ్‌గా వస్తూ ఉన్నాయి. ఏ ఏ అంశాలు విస్మరించినట్లు బీజేపీ? బీజేపీలో నేను భయాన్ని చూస్తున్నాను. మోడీలో, తర్వాత అమిత్ షాలో వాళ్ళు ఎన్నడూ ఎవరికి భయపడలేదు. భయపెట్టిన వాళ్ళని అణగదొక్కారు. కానీ మొదటిసారి వాళ్ళ లోపల ఒక భయాన్ని కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా కలిగిన భయాన్ని చూస్తున్నాను. దానికి 2 ఉదాహరణలు. ఇప్పుడు సుప్రీంకోర్టు సీజే అయితే అట్లా తూలనాడాడో యువకులను, దాని ఫలితంగానే అభిజిత్ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అంకురార్పణ చేశాడో, ఆ సుప్రీంకోర్టే వణికిపోతున్నది. ఆ సుప్రీంకోర్టు వణికిపోయింది కాబట్టే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని ఉన్నది. ఆ నిర్ణయం వెనుక ఎప్పుడైనా ప్రజల ఉద్యమాలు, ప్రజల్లో వస్తున్న అసంతృప్తి, ఆకాంక్షలు, ప్రజల్లో వస్తున్న నిరసన జ్వాలలు అవి సుప్రీంకోర్టును కదిలిస్తాయి. ఆ జడ్జెస్ ప్రజల్లో వస్తున్న మూమెంట్ను గమనిస్తారు. వాళ్ళకుండే డిస్క్రిషన్ను ఉపయోగిస్తారు. సో ఆ జడ్జ్ ఏదైతే ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి ఒక ఆదేశం ఇచ్చాడో, దాని వెనకాల కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఆ ప్రేరణ ఉంది అని నాకు అనిపిస్తున్నది. రెండవది ఏంది, రాజీనామా చేయడం అనేది కోర్టు సూచిస్తుంది. రాజీనామా చేయాలా వద్దనేది మంత్రి నిర్ణయించుకుంటాడు. ఇక్కడ ఏం జరిగింది, హైడ్రా రంగనాథ్ను తీసేసి వేరే వాళ్ళని పెట్టమంటే ఆ సూచనే నేను పాటించాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి దాన్ని తోసిపుచ్చాడు. అంటే కోర్టు ఇచ్చే సూచనలకు వెనకాల ప్రజా ఉద్యమాలు ఉంటే కనుక ఈ రకమైన తీర్పులే వస్తాయి. వాళ్ళు గౌరవిస్తారా లేదా అనేది తర్వాత విషయం. రెండవది, ఇవాళ పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. డీలిమిటేషన్ బిల్లే ప్రధానమైన ఆకర్షణగా ఉండే, దాన్ని వాయిదా వేసుకున్నారు. దాని వెనకాల నేను అనడం కాదు, ఇవాళ అన్ని పత్రికలు రాసినాయి. కాక్రోచ్ జనతా పార్టీ భయమే ఇవాళ డీలిమిటేషన్ బిల్లు పెట్టకపోవడానికి కారణము అని. అంటే మొదటిసారి మోడీ, అమిత్ షా లోపల సేఫ్ అనుకున్నాము, నెక్స్ట్ ఇంకెవడు లేడు మనల్ని కొట్టేవాడు అనుకున్నాము. కానీ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఒక ప్రతిఘటన ఎదురవుతున్నది. ఇది మన పాలనను తుదముట్టిస్తుంది అనే భయం పట్టుకున్నది వాళ్ళకి. మొత్తం దేశంలో ఒకటి 2 రాష్ట్రాలు మినహాయిస్తే దేశమంతా బీజేపీ ఉన్నది. బలమైన మిత్రబలము ఉన్నది. అయినా మీరు వాళ్ళలో భయాన్ని చూసిన ఎట్లా? అంటే ఇది ఎట్లుంటుందంటే కార్చిచ్చులాగా మన కాలిఫోర్నియాలో అడవులు తగలబడిపోతున్నప్పుడు చూసాం కదా, కార్చిచ్చులాగా అంటుకుంటుంది. ఎందుకంటే యూత్ ఎక్కువగా ఉన్న దేశం మనది. 65% యూత్ ఉన్నారు. ఆ యూత్లోనే నిప్పురవ్వ ఇవాళ దావానలంగా మండుతున్నది. అసంతృప్తి ఇంటా బయట ఎగ్జిబిట్ అవుతున్నది. యూత్ ఎవరు కూడా ఇవాళ ప్రశాంతంగా లేరు.
అంటే మనం విత్తనంలో ఉన్న శక్తిని చూడగలగాలి. ఒక మామూలు విత్తనం అని చెప్పేసి నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది భూమిలో పెడితే మహావృక్షం అవుతుంది. దానికి కరెక్ట్గా న్యూట్రిషన్ ఇవ్వాలి, దానికి కరెక్ట్గా నీరు పోయాలి, దానికి కరెక్ట్గా సూర్యరశ్మి తలగాలి. ఈ మూడు అభిజిత్తుకు కావాలి. ఇప్పుడు అభిజిత్తుకు వస్తే అది ఒక మహావృక్షం అవుతుంది. ఆ భయం మోడీకి పట్టుకుంది. మరి ఆ స్కోప్ ఉందంటారా ఆ కాక్రోచ్ పార్టీకి? అంత బలం ఉందని మీరు విశ్వసిస్తున్నారు? నమ్మడం కాదు, అది అవసరం కూడా. అది చేయగలగాలి. ఇప్పుడు అంటే నేను కొన్ని ఇబ్బందులలో ఉండి నేను అందులో పోలేకపోతున్నా, కానీ నాకు కొద్దిగా ఫ్రీడమ్ ఉంటే ఇవాళ నేనే వాళ్ళ ముందు నిలబడతా, వెనకాల కాదు. కాకపోతే వయసు రీత్యా వాళ్ళ పారామీటర్స్లలో నేను ఉండకపోవచ్చు, బట్ ఒక అడ్వైజరీ రోల్ ప్లే చేయడానికి వెనక పోవాల్సిన అవసరం లేదు. ఇవాళ భారతదేశంలో ఉన్న పరిణామాలను చూస్తే కనుక, ఒకవేళ మీరు ముందు అనుమానం వ్యక్తం చేసినట్లుగానే సిజేపీ ఇక్కడ ఒక పొంగులా వచ్చి ఆగిపోయింది అనుకుందాం, దీని కొనసాగింపు ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? కొంత ఇక్కడ ఆల్టర్నేటివ్ పబ్లిక్ వాయిస్ వినిపించే బీఆర్ఎస్ ఉన్నది. అంటే ప్రతి దాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లోకి వెళ్ళి కదిలిస్తున్నారు. ఎక్కడైతే ఈ వాయిస్ లేదో అక్కడ వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది రాజకీయంగా. నేను చెప్పేది, నిరసన తెలపడానికి ఏది అడ్డం లేదు. వాళ్ళకి ఏదైనా ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలపగలుగుతారు. కానీ జనం లోపల మళ్ళీ ఒక ట్రెండ్ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తున్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసే పనుల వల్ల కావచ్చు, బీజేపీ లేవలేకపోవడం వల్ల కావచ్చు. థర్డ్ ఆల్టర్నేటివ్గా ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు తమిళనాడు ఉంది, లేటెస్ట్గా అక్కడ విజయాన్ని ఎన్నుకున్నారు, అక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి పెద్దగా ఉండదు. బట్ ఎక్కడైతే చాలా కాలంగా పాతుకపోయిన లీడర్షిప్ ఉందో, మధ్యప్రదేశ్ లాంటి కాడ బీజేపీ కంటిన్యూస్గా పరిపాలన చేస్తూ ఉన్న కాడ, గుజరాత్ లాంటి కాడ, ఇట్లాంటి కాడ వాళ్ళకు అవకాశాలు ఉంటాయి. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఉత్తర భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం ఉండబోతున్నదని మీరు? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్రస్ట్రేషన్ అన్నది కంటిన్యూగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న కాడ వాళ్ళు కాకపోతే అధికారంలోకి రాకపోవచ్చు వాళ్ళు, బట్ ఒక ఆల్టర్నేట్ పబ్లిక్ వాయిస్గా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ అభిజిత్ దీప్కే ఏమన్నారంటే మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ పార్టీగా రావడం లేదు కానీ ఒక ప్రేరణ శక్తిగా ఉంటాము అని అంటున్నారు ఆయన. రావాలి, ఎందుకు రాకూడదు? అంటే ఏ పార్టీ అయినా ఇట్లా రాగానే అట్లా అధికారంలోకి వస్తుందా? ఇప్పటి నుంచి వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి ఎదగలుగుతాయి. ఆయన 30 ఏళ్ళు ఉన్నాడు, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఆయన కనుక దీనికి అంకురార్పణ చేసి అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ యూత్నంతా ఒక యూత్ పార్టీకి శ్రీకారం చుట్టినట్టయితే డెఫినెట్గా ఆయన 28 కాకపోయినా 33లో చాలా రాష్ట్రాలల్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడు. అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని దిక్కులో, ఆల్టర్నేట్ లేని దగ్గర. ఇప్పుడు నిజంగానే 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద కనుక ఈ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక రిజిస్టర్డ్ పార్టీగా ఉండి వర్క్ చేసి ఉంటే బెంగాల్ ఇవాళ బీజేపీ రాకపోయేది. ఆడ ఆల్టర్నేట్ లేక దిక్కులేని పరిస్థితులలో బీజేపీని ఎత్తుకెత్తుకున్నారు. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి మీ భావన? లేదు, ఎప్పుడు దేశవ్యాప్తంగా ఒకే స్థితి ఉండదు. చెప్పిన ఇందాక తెలంగాణలో ఆ పరిస్థితి ఉండదు, తమిళనాడులో ఆ పరిస్థితి ఉండదు, కర్ణాటక ఆంధ్రాలో చెప్పలేము. బట్ నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో అట్లా పాతుకపోయిన పరిస్థితి ఉన్నది. ప్రజల్లో ఉండే ఫ్రస్ట్రేషన్కు వీళ్ళు ఒక మిట్టపల్లి రాసిన ఒక పాట గుర్తొస్తుంది. ఒక యుద్ధం పుడితే ఓయు అద్దం పట్టెరా అని పాట రాశాడు. అంటే ఒక యుద్ధం పుడుతోంది అని అనుకున్నప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒక అద్దంలాగా ప్రతిబింబంగా మారుతుంది. అది ఆ యుద్ధం పుట్టాలి. ఆ యుద్ధం పుట్టే పరిస్థితులు ఎక్కడున్నాయో అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అది ఒక అద్దంలాగా ప్రతిబింబం అవుతుంది యుద్ధానికి. కానీ మరి బీజేపీ అంత సులభంగా సునాయాసంగా అధికారాన్ని వదులుకుంటుందా? అంటే అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సాధించడంలో ఆరితేరిన వాళ్ళు మోడీ బ్యాచ్. కానీ ఒక కొత్త ఆవేశంతో వస్తున్న బ్యాచ్ అభిజిత్ది. అంటే దీన్ని ఆ స్థాయికి ఎదిగేలాగా విజ్ఞత కలిగిన రాజకీయ నాయకులు ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళు వీళ్ళ వెనకాల ఉండాలి, వీళ్ళ ముందు ఉండాలి, వీళ్ళకి గైడ్ చేయాలి, ఆర్థికంగా ఆదుకోవాలి, ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అంతా మాత్రాన ఆశయాలు సాధిస్తారా? ఇప్పుడు తెలంగాణ కావాలని చాలా సంవత్సరాలు కొట్లాడినాం, బట్ కేసీఆర్ వచ్చినాకనే కదా దాన్ని ఒక రాజకీయ రూపం తీసుకొని దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా దానికి ఒక రోడ్ మ్యాప్ ఇవన్నీ చేయాలి కదా. ఇవాళ కేసీఆర్ రాకముందు తెలంగాణ పరిస్థితి ఎట్లుందో అభిజిత్ అట్లుంది ఇవాళ. దీన్ని ఒక జయశంకర్ లాంటి ఒక మేధావి, మాలాంటి ఉద్యమకారులం కేసీఆర్ గారికి అండగా ఉండి దీన్ని ఒక దారికి తీసుకొచ్చాం. ఆయన నాయకత్వంలో ఇది ముందుకు పోయింది. అంటే ఎక్కడెక్కడ వెలితి ఉందో ఉద్యమంలో ఆ వెలితిని పూరించాడు కేసీఆర్.
ఇవాళ వెలితి చాలా ఉంది. అభిజిత్ ఇగ్నైట్ చేశాడు. బట్ దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే అభిజితే ఉంటాడా లేకపోతే ఇంకో నాయకుడు వస్తాడో మనం చెప్పలేం. కానీ ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ కావాలి.